ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ నందు జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ డాక్టర్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ గోలి అమరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ నందు జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ డాక్టర్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ గోలి అమరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో దూరదృష్టితో మనకు గొప్ప రాజ్యాంగాన్ని అందించాలని, ఆ రాజ్యాంగం స్ఫూర్తితోనే దేశ ప్రజలందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరం పాటుపడాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ యూత్ ఆధ్వర్యంలో నర్సింగ్పట్ల గ్రామ ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు అంబేద్కర్ జయంతి సందర్భంగా 25 మంది రక్తదానం చేశారు. మేనేజింగ్ కమిటీ సభ్యులు బుక్క ఈశ్వరయ్య జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు బుక్క ఈశ్వరయ్య, సూరెడ్డి సరస్వతి, డే కేర్ సెంటర్ సభ్యులు, ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు కొనక శివ, చామకూర మహేష్, కన్నాటి నిఖిల్, బడుగుల కిరణ్, తిరుమల శివ, దోమలపల్లి రాజు, రాపోలు రాజేష్, చింతకింది మహేష్, బడుపుల శేఖర్, బడుపుల సాయిరామ్, ఎల్లమల్ల కోటేష్, యూత్ వాలంటీర్స్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ నిర్మల, సదాం హుసేన్, మినాద్, అనిత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రండి. రండి సార్. రండి. రండి. ఈరోజు మరి ఏప్రిల్ 14వ తారీఖు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండలో మరి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ చైర్మన్ గారు అమరేందర్ రెడ్డి గారు, యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి గారు, ఇతర ప్రముఖులు కూడా వచ్చి ఉన్నారు, ఇతర మెంబర్స్ బుక్క ఈశ్వరయ్య గారు. మరి ఆయన చేసిన ఘనతగానే ఆయన కీర్తిని కొనియాడటం మన యొక్క బాధ్యతగా
భావితరాలకు మరి రాజ్యాంగపరంగా చేసిన హక్కులను సమాజంలోకి తీసుకుపోయే విధంగా కూడా వాటిని కొనియాడి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మరి ఈ సెలబ్రేషన్స్ నల్గొండ స్థానిక భవన్లో చేసుకోవడం మనకు గర్వకారణంగా తెలియజేస్తూ అందరూ కూడా దీనిని ప్రపంచ మేధావి యొక్క జన్మదినాన్ని చొచ్చుకొని పోయే విధంగా యువతకు ముఖ్యంగా యువతకు సూచనలు ఇచ్చే విధంగా కూడా మరి మనం ఈ యొక్క వేడుకలు జరుపుకోవాలని చెప్పి తెలియజేసిన సందర్భంగా మరి చైర్మన్ గారు అమరేంద్ర గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆ రోజే భారత పౌరుల యొక్క హక్కులు ఏ విధంగా ఉన్నారో మరి అదేవిధంగా బాధ్యతలను కూడా వారు చెప్పడం జరిగింది. మరి ఇవాళ ప్రపంచ దేశాల్లో ముందుకు పోతున్న మనం వారి యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకుని ముందుకు పోవాలి. అదేవిధంగా మనందరి బాధ్యతతో పాటు మన యొక్క హక్కులను అదేవిధంగా మనం మన ధర్మాన్ని కూడా కాపాడుకుంటూ ముందుకు పోయినట్లయితే తప్పకుండా వారు చేసిన రాజ్యాంగ స్ఫూర్తి మనకు ఆదర్శంగా ఉంటుంది. మరి వారికి కూడా మనం ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మరొకసారి ఈరోజు డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ వారి యొక్క ఏదైతే మన సూచనలు చేశారో మరి పౌరుల పట్ల ఇతరుల పట్ల సమానత్వం అదేవిధంగా అందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని దానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందు వరుసలో ఉంటుందని మనందరం కలిసి ఒక మంచి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మన మధ్యలో యూత్ కోఆర్డినేటర్ అలాగే ద ట్రెజరర్ ఆఫ్ ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటారు. వారు కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ భవన్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా జరుపుకోవడానికి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ వైఎల్ అమరేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ ఏసీహెచ్ పిల్లార్ గారు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా మా యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఇంకా ఈశ్వరయ్య, అదేవిధంగా ప్రణయ్, మా దగ్గరైతే డే కేర్ సెంటర్ ఉందో దానికి సంబంధించిన పెద్దలు చంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఇద్దరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనకి ఏదైతే రాజ్యాంగాన్ని ఒక చక్కటి రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఇవ్వడం, ఆ స్ఫూర్తితో ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆ యొక్క రాజ్యాంగానికి కట్టుబడి ఈరోజు మన యొక్క జీవనాన్ని సాగించడం జరుగుతుంది. వారు 1891లో ఏప్రిల్ 14th నాడు వారు మా మధ్యప్రదేశ్లో జరిగించడం జరిగింది. అదేవిధంగా వారి స్ఫూర్తిని యువత కూడా తీసుకొని ఈ యొక్క భారతదేశం ఒక ఉన్నతమైన దేశంగా తీర్చిదిద్దడానికి యువత నడిపించాలని, వారి యొక్క చేసినటువంటి శాసనాలు అయితే చట్టాలు అయితే అవి ఎంతో స్ఫూర్తిదాయకమని, మనకు దేశంలో కూడా మొదటి మనకు న్యాయశాఖ మంత్రి కూడా వారి చేయడం జరిగింది. కాబట్టి వారి యొక్క స్ఫూర్తి అందరికీ ఆదర్శం. యువత కూడా వారి స్ఫూర్తిని ముందుగా తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా